భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. కూర్చోండి. ఇప్పుడు ఎంత అయింది టైం? 3:45 కదా. దేవుడు మరి నిన్ను నన్ను మరి ప్రేమించి ఎంతగానో మరి నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు కదా. ఎంతోమంది దినాన్ని చూడలేక మరి ఈ యొక్క సమయం చూడలేక కూడా గతించిపోయిన వాళ్ళు సంఖ్యల్లో ఉంటూ వస్తున్నారు. కానైతే దేవుడు మనల్ని మరి 2024 అంతట్లో కాపాడి 2025 సంవత్సరంలో మరి జనవరి మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అంతే మాత్రం కాకుండా ప్రభుని మనము ఇంకా మనం ఈ దినంన మరి ఈ రీతిగా బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి 2025 సంవత్సరంలో జనవరి మొదటి మాసంలో మొదటి నెలలో మనం ప్రవేశపెట్టినాడు. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండడానికి దేవుడు ఎంతగానో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం, గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. అందుని బట్టి మరి దేవునికి ఎంతో రుణస్థలంగా ఉంటున్నాం. అంతే మాత్రం కాకుండా మరి ఇక్కడ మరి నర్సాపూర్లో మరి మీరు కూడా ఎంతోమంది మేము అనేక సార్లు ప్రార్థిస్తూ వచ్చాం. కానైతే మరి VBSకి వచ్చే వాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చేసి మహిమదాస్ బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వచ్చి ఉండి వెళ్ళే వాళ్ళం. కానీ అయితే ప్రార్థిస్తూ వచ్చేవాళ్ళం. ఈ యొక్క సంఘం విషయంలో నా వ్యక్తిగతంగా అప్పుడప్పుడు నేను ప్రార్థిస్తూ వచ్చేదాన్ని. కాబట్టి దేవుడు మరి ప్రార్థించిన మేరకు మరి దేవుడు కూడా మమ్మను కుటుంబంతో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కానీ అయితే ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతూ వచ్చింది అన్నారు కదా, చాలా సంతోషం. ఎందుకంటే జనవరి 2025 మొదటి నెలలో మనం ఉపవాసంతో కుటుంబాలతో సహా పిల్లలతో సహా దేవుని సన్నిధిలో ఉన్నామనుకో, మనం ఎన్నో రకాలుగా తీర్మానాలు చేసుకుంటూ వస్తాం, ప్రార్థన చేస్తూ వస్తాం, మళ్ళీ వాక్యంతో మాట్లాడినప్పుడు ప్రభుతో మనం మాట్లాడుతూ వస్తాం. కానైతే మనం అది మర్చిపోతాం. కానీ దేవుడు ఒక దినమున దాన్ని మర్చిపోడు, దాన్ని నెరవేరుస్తాడు. మనము వాక్యం ద్వారా మనకు బయలువెళ్తూ వచ్చిన మాటలు బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, మనము హృదయంలో దేవాన్ని ఈ విధంగా ఉండాలి, నా పిల్లల్ని ఇద్దరు సిద్ధపరచాలా, నా కుటుంబం ఇట్లా ఉండాలా అని మనం అనేక సార్లు మన మనసులో అనుకుంటూ వస్తాం కదా. దాన్ని ఏమాత్రం కూడా దేవుడు వ్యర్థం చేయడు. అంతే మాత్రం కాకుండా ప్రార్థన చేస్తూ వస్తాం, కన్నీళ్ళతో ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసిన ప్రార్థన కూడా దేవుడు ఏమాత్రం కూడా నిష్ఫలము చేయడు. ఎందుకు చేయడు?
ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. అడిగారు, కానీ అయితే దాన్ని నువ్వు నేను మర్చిపోయే వారంగా ఉంటాం. మనము మర్చిపోయే వారంగా ఉంటాం. ఎందుకంటే పనులను బట్టి, కుటుంబాన్ని బట్టి, మరి అనేక రకాలుగా బలహీనతలు బట్టి మర్చిపోయే వారంగా ఉంటాం. కానైతే దేవుడు దాన్ని నువ్వు కాచిన కన్నీళ్ళు, దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో లెక్కింపబడి ఉంటాయి. ఏముంటాయి? లెక్కింపబడి ఉంటాయి. కాబట్టి అవి దేవుడు ఒక దినమున కంపల్సరీ వాటికి జవాబు ఇస్తాడు. అప్పుడు జవాబు ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడా అని కొన్నిసార్లు మన కన్నులకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునా ప్రభువా, ఇటువంటి కార్యం చేసావా, ఇటువంటి అద్భుతం చేసావా, నేను కన్నీళ్ళు కార్చిన కన్నీళ్లకు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యం చేసావా అని అనుభవపూర్వకంగా మన జీవితంలో రుచిస్తాం. ఏం చేస్తాం? రుచిస్తాం. ఏం చేస్తాం? రుచించడం అంటే చికెన్ తిన్నారు. ఇప్పుడు ఏం తిన్నారు? చికెన్ తిన్నారు. ఆ టేస్ట్ ఎట్టుందో మీకు తెలుసు కదా. అట్లా మన జీవితాల్లో దేవునికి మనము మన అనుభవంలో దేవుడు జరిగించిన కార్యాలు ఎంత రుచిగా ఉంటాయో అవి అనుభవించిన వాళ్ళకే తెలుసు. కాబట్టి అట్లా రుచించడానికి దేవుడు మరి మీ మధ్యలో కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడినందుకు కూడా దేవుని స్తుతిస్తుంటున్నాం. అంతే మాత్రం కాకుండా ఒక గ్లాస్ పెడితే బాగుంటుంది నాకు. కాబట్టి దేవుడు మరి మనల్ని ప్రేమించి, మరి సంఘాన్ని ప్రేమించి, మరి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్తాం రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 176 ఎవరన్నా చదువుతారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలేస్ ప్రభువా, నీ పాసనలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసరాన్ని ప్రభువా నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షించి నీ ప్రజలకు కావాల్సిన నీ వాక్కును ప్రభా ఇచ్చింగా నా తండ్రి, నేను నోరు బాగా తెరుగుదని నింపుతానని సెలచిందిగా బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని, ప్రభా అసమర్థురాల్ని దేవాయిజంగా మీ రక్తంతో కడి పవిత్రపరిచి నీకు ఇష్టమైన పాత్రగా మీరు వాడుకుంటారు నమ్ముతూ స్తుతిస్తూ యేసే నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. దినములు చెడ్డవి గనుక, పలకండి ఒకసారి, దినములు పలకండి, దినములు చెడ్డవి గనుక. ఎటువంటి దినాలు ఇవి? ఏ దినాలు? మంచి దినాలా అక్క? చెప్పండి. ఇక్కడ అమ్మోళ్ళు ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళు, ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు. అమ్మ మంచి దినాలా? మీ దినాలు మంచివే, ఈ దినాలు మంచివా? ఇక్కడ కూడా మరి పరిశుద్ధమైన గ్రంథంలో బైబిల్లో నుంచి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక. ఏ దినాలు? చెడ్డ దినాలు. ఈ దినాలు ఎటువంటి దినాలు? చెడ్డ దినాలు. ఎవరన్నా మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడండి, ఫోన్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే మనకి ఇచ్చింది కూడా టైం కొంచెమే కాబట్టి. దినములు ఎటువంటి దినాలు? చెడ్డవి. చెడ్డ దినాలు. మంచి దినాలా? కాదు. ఎవరికి? వృద్ధులకు మంచి దినాలు లేవు, యవన మధ్య వయసు స్త్రీలకు మంచి దినాలు లేవు, యవనస్త్రాలకు మంచి దినాలు లేవు, పసిపిల్లలకు కూడా మంచి దినాలు
లేవు. ఆ దినాలైతే అందరికీ, వృద్ధులైన వారికి మంచి దినాలే, మధ్య వయసు నా వయసు వాళ్ళ వారికి కూడా మంచిది దినాలే. భయం అనేది ఉండేది కాదు. నాకు ఒక్కదాన్ని పోవడాన్ని కూడా ట్రైన్లో పోవాలన్న భయమే ఇప్పుడు. మరి ఇంకా యవనస్తులకు ఇంకా భయంకరమైన దినాలు. చిన్న బిడ్డలను చూస్తే చిన్న బిడ్డలకు కూడా ఏ దినాలు ఇవి? చెడ్డ దినాలు. ఏ దినాలు? అందుకే మన బైబిల్ పరిశుద్ధమైన గ్రంథంలో మరి ఎప్పుడో రాయబడుతూ వచ్చిన మాటలు కదా, అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీతో ఇక్కడ మరి దినములు చెడ్డవి గనుక. ఏ దినాలు? చెడ్డ దినాలు. ఏ దినాలు ఇవి? చెడ్డ దినాలు. కాబట్టి చెడ్డ దినాల్లో మనము ఏ విధంగా ఉండాలో ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి పలకండి ఒకసారి, దినములు చెడ్డవి గనక. దినములు చెడ్డవి గనక. దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు? దేవుడు కదా, నీతో నాతో మాట్లాడుతున్నా. మీకొక్కదానికే కాదు, నాకు కూడా. ఎవరికి? నాకు కూడా. నేను కూడా చెప్పాను కదా, నేను కూడా ట్రైన్లో వెళ్ళాలన్నా బస్సు వెళ్ళాలన్నా నాకు చాలా భయం వస్తుంది ఈ దినాల్లో. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, దినములు చెడ్డవి. చెడ్డవి గనుక. దినములు చెడ్డవి గనుక. మరి చెడ్డ దినాల్లో మరి ఏం చేయాలా మనము? చదవక, మీరు సమయమును పోనీయక. చాలక దినాలు ఎటువంటివి? చెడ్డ దినాలు. కానైతే మీరు ఎవరు? మీరు ఎవరు? మీరు. నేను ఒక్కదాన్నేనా? పద్మమ్మనేనా? హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె ఒకటినా? అట్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకరేనా? నర్సరావుపేట నుంచి వచ్చిన వాళ్ళనగా అక్కడ రాయబడుతుంది. కాదు, చదవక ఒకసారి, మరొకసారి. మీరు సమయమును పోనీయక. ఎవరమ్మా? ఒకసాలక. మళ్ళీ మీరు సమయమును పోనీయక. మీరంటే అందరూ, ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ, ఇక్కడ కూర్చున్న యవనస్త్రాన్లైనా చిన్న బిడ్డలైనా వృద్ధులైనా కూర్చున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వాక్యం ఎవరికి? అందరికీ. కాబట్టి మీరు సమయమును పోనీయొద్దు. ఏం పోనీయొద్దు? సమయమును పోనీయొద్దు. దినములు చెడ్డవి కాబట్టి మీరేం చేయాలా? సమయాన్ని పోనీయక. అయినాక చదవక, సద్వినియోగం చేసుకొనొచ్చు. ఏం చేసుకోవాలా? చాలక. దినములు చెడ్డవి అయిన తర్వాత మీరందరూ చెప్పాలా, సమయమును పోనీయక. అయిన తర్వాత సద్వినియోగము చేసుకొనుచు. ఏం చేయాలా? సద్వినియోగం. సద్వినియోగం అంటే సద్వినియోగం అంటే సమయమును వ్యర్థం చేసుకోవద్దు. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇప్పుడు అయిపోయింది, వెంటనే భోజనాలు అయిపోయినాయి, వెంటనే ఏం చేస్తున్నారు? క్లీన్, టకా క్లీన్ చేసేసారు, మ్యాట్లు ఎత్తేసారు. వెంటనే స్త్రీల మీటింగ్, సిస్టర్స్ మీటింగ్ ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. సమయాన్ని పోనిచ్చారా? పోనీలా. సద్వినియోగం ఏం చేసి పోనీయకుండా ఏం చేసినారు? పాటలు పాడినారు, ఇప్పుడు వాక్యము వింటున్నారు. అందుకే దినములు చెడ్డవి కనుక. నెక్స్ట్, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొంచు. నెక్స్ట్, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానుల వలె కాక. ఏది? అజ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను కదా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఎవరి ఇల్లు కట్టుకోవాల్సింది? స్త్రీలే. ఎవరమ్మా? స్త్రీలే కదా. ఎవరెట్లా వస్తున్నది? దేవుడిచ్చిన జ్ఞానం. ఇంట్లోకి వస్తారు ఎంతో మంది. ఇప్పుడు నేనే దేవుని సేవకురాలినిగా దేవుని ఇంట్లో పెట్టాడు. ఒక్కొక్క రకంగా వస్తుంది, ఒక్కొక్క మనసుతో వస్తుంది, ఒక్కొక్క ఆలోచనతో వస్తుంది, ఒక్కొక్క పరిస్థితుల్లో వస్తుంది. అప్పుడు మనము స్త్రీలం ఏం చేస్తాం? జ్ఞానం చేత ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏది పెట్టాలి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరిని ఎట్లా ధైర్యపరచాలి, ఎవరిని ఎక్కడ ఆదరించాలి, ఎవరిని ఎట్లా పరామర్శించాలి, ఎవరిని ఎట్లా గద్దించాలి, ఎవరు హెచ్చిపోతుంటే వాళ్ళని ఎట్లా తగ్గించాలి, అవన్నీ దేవుడు ఎవరికి ఇచ్చినాడు? స్త్రీలకే ఇచ్చాడు కదా. మన పిల్లల విషయమే, మన కూతుర్ల విషయం కానీ, మన మగ పిల్లల విషయం కానీ తల్లి ఏం చేస్తుంది?
వాడిని దారిలో పెట్టాలని చూస్తూ ఉంటది కదా. అయ్యా వాడు వినకుంటున్నాడు చూడు, వాడు చూడు టీవీ చూస్తున్నాడు, లేకుంటే వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు అని స్త్రీ ఏం చేస్తుంది? ప్రతిదీ జ్ఞానముతో ప్రవర్తిస్తుంది. తన మాట తన పిల్లలు వినకపోయినా భర్తకు చెప్పి తను ఏం చేస్తే చక్కబరచాలని చక్క చేయాలని ఆమె ఏం చేస్తుంది? ఆలోచన చేస్తుంది. తన చేత కాకపోతే భర్తకు చెప్తుంది కదా. చేత కానప్పుడే చెప్తుంది, లేకపోతే చెప్తుందా? లేదు కదా. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అజ్ఞానుల వలె కాక చెప్పక, అజ్ఞానుల వలె కాక, అక్క చదువుతుంది, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏందంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎటువంటి వాళ్ళే? జ్ఞానులు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, భోజనం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ పైన తిరగొచ్చు, లేకపోతే అక్కడకు వేస్ట్ గా అక్కడ నిలబడవచ్చు స్త్రీలు, లేకపోతే ఇంకొక లాస్ట్ ఫ్లోర్ కు 4th ఫ్లోర్ పోయి కూర్చొని ముచ్చటాడితే పాట అయిపోయింటది. ఏమైపోయింది? అయ్యో పాట అయిపోయింది, సమయాన్ని పోగొట్టేసుకున్నారు. అజ్ఞానము చేశారు. జ్ఞానంతో అయ్యో ఇప్పుడు సిస్టర్స్ మీటింగ్ ఉందంట, తక్కువ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి మ్యాట్లు వేస్తుంటే వెంటనే కూర్చుంటే పాట పాడతారు. అప్పుడు పాట పాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. లేకుంటే ఊరికే మాట్లాడితే ఏమవుతుంది? అజ్ఞానమే. ఏమైపోతుంది? అజ్ఞానం. అయ్యో పాట పోయింది, ఏమంటాం? ఫస్ట్ పాట పోయిందే, రెండో పాట పోయిందే. ఇంట్లో ఏడో అట్నూరులో నుంచి వచ్చి నడిచి వస్తున్న పాట పోతే బాగానే ఉంటది. కానీ ఊరికి ఇప్పుడు ఒక హాల్లో నుంచి అక్కడ పోయి హ్యాండ్ వాష్ చేసుకొని పోయి ఫస్ట్ పాట పోగొట్టుకుంటేనే, ఆటోలో వస్తే కూడా ఆ పాట పోగొట్టుకొని కానీ ఈరోజు పోగొట్టుకుంటేనే అని బాధ పడతాం. అందుకే ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నూతన సంవత్సరంలో మరి 2025వ సంవత్సరంలో మరి 24వ సంవత్సరం 1 జనవరి నుంచి మరి చివరి మరి డిసెంబర్ వరకు దేవుడు నన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. కానీ అయితే ఈ నూతన సంవత్సరము మరి 1వ నెల మరి ఈరోజు 17వ తారీఖు. మరి ఈ దినమున దేవుడు మనతో స్త్రీలైన వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. పలకండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఎట్లా నడుచుకోవాలా? జ్ఞానుల వలె నడుచుకోవాలా. ఏ దాని విషయము? కుటుంబ విషయము, మన విషయము, మన ఆరోగ్యం విషయము జ్ఞానుల వల్ల నడుచుకోవాలా, మన పిల్లల విషయం జ్ఞానుల వల్ల నడుచుకోవాలా, మరి మన భర్త విషయం మనం జ్ఞానుల వల్లే నడుచుకోవాలా కదా. ఎందుకు మొదట చెప్పాడు దేవుడు, దినములు చెడ్డవి. ఎటువంటి దినాలు? చెడ్డ దినాలు. కాబట్టి దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని మాట్లాడుతూ వస్తున్నాడు. ఎవరితో? మనతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మరి జ్ఞానంతో మరి ఏవైతే మనం జ్ఞానంగా నడుచుకోలేక దేవునికి ఇష్టమైన రీతిలుగా నడుచుకోలేకపోయినప్పటికీ దేవుడు నన్ను ప్రేమించి మరి జనవరి 15వ తారీఖు మనకు దేవుడు ఆశని పొడిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఎంతో మంది దినాన్ని చూడలేక ఎంతో మంది మరణించినారు. కానీ అయితే నన్ను ప్రేమించి మన జీవితాల్లో ఆత్మీయమైన మేలులు, ఆత్మీయమైన క్షేమము, ఆత్మీయమైన జ్ఞానంతో కలిగి జీవించటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడి మరి ఈ 3 దినాలు నీకు నాకు ప్రవేశపెడుతూ వచ్చాడు. కాబట్టి రండి అక్కడే ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏందంట? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏం చేయాలా? మన పిల్లలకు తండ్రులారా అంటున్నాడు.
తల్లులారా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మీ పిల్లలకు ఎవరి విషయమై? మీ పిల్లలకు కోపం రేపక. మన పిల్లలకి ఏం రేపక? కోపం. ఏం రేపే వారంగా ఉండకూడదు. మీ పిల్లలకు కోపం రేపక వారిని ఏం చేయాలంట? రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కోపం రేపకూడదు. ఏం రేపకూడదు? ఈ దినాల్లో చాలా మంది స్త్రీలకు ఏమైపోయిందంటే, ఆ దినాల్లో పిల్లలతో ఎంతగానో సహవాసం చేసేవాళ్ళు. పిల్లలతో ఆడవాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు. కానైతే ఈ దినాల్లో ఉద్యోగాలు అనేసి, లేకపోతే పనులు అనేసి, లేకపోతే సెల్ అనేసి, లేకపోతే టీవీ అనేసి పిల్లలను మరి మనకిచ్చిన దేవుడు, పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానం, స్వాస్థ్యం కదా. వారి విషయమై మన తల్లులుగా తండ్రులుగా ఏం చేస్తున్నామంటే, వారి విషయమై మన జీవితాల్లో ఎంతగానో వారిని కోపం రేపేవారంగా ఉంటున్నాం. ఏం రేపేవారంగా ఉంటున్నాం? కోపం అంటున్నాడు ఇక్కడ. దేవుడు రాయబడుతూ వచ్చింది, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. ఏం రేపక? కోపము. అంటే ఎందుకు కోపం రేపుతున్నాం? వాళ్ళే అక్కడ ముందర రాయబడుతూ వచ్చింది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వారికి లోబడి ఉండుము అని అంటున్నాడు. కానైతే మనం తల్లులుగా మన బిడ్డల విషయమై మరి వారికి విషయంలో మొదటిగా కోపము రేపకూడదు. ఎందుకమ్మా? దినములు చెడ్డవి. ఏంది? మొదట ఏంది? దినములు చెడ్డవి. కాబట్టి చెడ్డ దినాల్లో ఉన్నాము. కాబట్టి మన పిల్లల విషయమై మనం జాగరూకులమై వారిని కోపం రేపక. మరి కోపం రేపడం అంటే సెల్లు చూస్తుంటాం. ఏం చేస్తుంటాం? మనమే సెల్లు చూస్తుంటాం. ఎగ్జాంపుల్గా మనమే సెల్ చూస్తుంటాం. అమ్మాయి సెల్ చూస్తుంటాం, చూసి లేకపోతే టీవీ చూస్తుంటాం. ఆ పిల్లలు సెల్ చూస్తుంటారు అనుకో, అమ్మాయి సెల్ చూడొద్దు, నువ్వు ఇప్పుడు దెబ్బలు పడతాయి అని ఒకేటి వేసినాం అనుకో, వాళ్ళకి ఏమొస్తుంది? ఎందుకు? నువ్వైతే టీవీ చేస్తున్నావు, నాకేమో సెల్ చూడొద్దు అంటున్నావు. కాబట్టి నాకు కోపం అనేసి వాళ్ళు రివర్స్ అయ్యి మనల్ని ఏం చేస్తారు? కొడతారు. ఏం చేస్తారు? కొడతారు. ఎందుకు? అది ఒక సెల్లు. ఆ సెల్ ఏంటి? చాలా దయ్యం. ఏంటంటే ఒక త్రాగుబోతు కన్నా వాళ్ళకన్నా మత్తన్న పోతుంది. కానీ ఈ సెల్లులో పడిన పిల్లలు ఏమవుతారు? ఆ మత్తు అన్న తాగిన వాళ్ళకు దిగిపోతుంది. కానీ దిగిపోతే నేను తప్పు చేశానని గ్రహిస్తారు. కానీ ఈ సెల్లులో ఉండే పిల్లలు ఏమవుతారు? రైజ్ అయిపోతారు. రైజ్ అయిపోతారు, రివర్స్ తిరుగుతారు. ఎందుకు? అందుకే ఈ దినాల్లో దినములు చెడ్డవి గనక. ఏ దినాలు? చెడ్డ దినాలు. కాబట్టి మన జీవితాల్లో మనం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఏం చేయకూడదు? పిల్లలకు కోపం రేపకూడదు. మనమైతే మరి నేను చెప్పగలను, నా జీవితంలో నాకు ఇప్పుడు సెల్ కొన్ని రోజులు అట్లా సెల్ మాట్లాడుతూ వచ్చేదాన్ని. కానీ అయితే నా కూతురు నువ్వే మాట్లాడతావు అనేసి చూస్తూ వచ్చింది. కానీ అయితే ఆ సెల్ని కూడా తీసేసా. ఒకరోజు చూసా, ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు చూసింది. నువ్వు చూస్తావని దెబ్బలు వేసినప్పుడు మళ్ళీ తను నాకు రివర్స్ మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను సెల్ దానికి తీసి పడేసింది. నా నుంచి ఎవరైనా సెల్ చూస్తే కూడా వాళ్ళకే బుద్ధి చెప్తుంది. ఎందుకు సెల్ చూస్తున్నారు? కళ్ళు పోతే అది సైతాను, పట్టుకోవద్దు అని చెప్తా వస్తుంది. ఎందుకు? మనం చేయకపోతే మన పిల్లలు కూడా చెయ్యరు. ఎందుకు? వాళ్ళకి అనేది కోపం అనేది రాదు. ఎందుకు రాదు? మనం ఏం చేస్తాం? సెల్ చూడొద్దామా అంటాం, టీవీ చూడొద్దామా అంటాం, టీవీ చూస్తాం. వాళ్ళకి అప్పుడు ఏమైపోతుందంటే కోపము రేపిన వారంగా ఉంటాం. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలలోను బోధలోను వారిని పెంచుడి. అప్పుడు మనం పిల్లలకు కోపం రేపినప్పుడు మనం వారికి ప్రభు యొక్క శిక్షలో పెంచే వారంగా ఉంటాం. అమ్మారా ప్రార్థన చేసుకున్నాం రా, కుటుంబ ప్రార్థన చేసుకున్నాం రా అంటే వెంటనే బైబిల్ తీసుకొని వస్తారు. లేకపోయింది అనుకో, నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా వారికి కోపం లేపుకుంటా ఉండి బైబిల్ తీసుకురామ్మా అంటే వాళ్ళు ఏంది నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా నాకు బైబిల్ తీసుకురామ్మంటావా అంటారు. మనం వారిని శిక్షించిన కూడా మనకు వాళ్ళు ఏం చేస్తారు?
లోబడరు. కాబట్టి రాయబడుతున్న తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏందంట? బోధలో వారిని పెంచాల. చూద్దాం రండి ఒకసారి ఒకరిని. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతని చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టెను చక్కగా పేల్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తనకు చేయి చాచి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచి, అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడనని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అధ్యాయం అంతటి రాయబడుతూ వచ్చింది. మనకు తెలిసిన విషయమే. ఇక్కడ తండ్రి, అక్కడ తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అని సెలవిస్తూ వచ్చారు కదా. వారి ప్రభు యొక్క శిక్షలోను బోధంలోను వారిని పెంచుడి. ఇక్కడ మరి అబ్రహాముకు మరి ఒక్కడై ఉన్న కుమారుని దేవుడు, మరి నీకొక్కడై ఉన్న కుమారుని నాకు బలి అర్పించాలా అని సెలవిస్తూ వచ్చాడు. చెప్తూ వచ్చినప్పుడు అబ్రహాం ఏమాత్రం తన భార్యకు చెప్పకుండా మరి ఈ యొక్క 22వ అధ్యాయంలో మరి కుమారుని తీసుకొని మరి కట్టెలు, నిప్పు అన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తూ వస్తున్నప్పుడు ఆ కుమారుడు ఎంతగానో మరి ఇద్దరు, ఎవరు? తండ్రి ఇద్దరు. 3వ వచనం చదవండి. 22వ అధ్యాయం 3వ వచనము. తెల్లవారినప్పుడు అబ్రహాం చేసి తన గాడిద గంట కట్టి తన కుమారుడు వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. కానైతే మరి తన కుమారుని తీసుకొని వెళ్తూ వచ్చినప్పుడు, నానా మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అన్నాడు. అని అంటే తనేమంటూ వచ్చినాడు? తండ్రి అక్కడ దేవుడే చూచుకొనును అన్నాడు. ఏమన్నాడు? దేవుడే చూసుకోను. 7వ వచనం చదవండి ఒకరు గట్టిగా. 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాయి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా దేవుడే దహన బలికి దేవుడే గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఈ కుమారుల్లో ప్రశ్న వచ్చినప్పటికీ ప్రతిదానికి అబ్రహాము, నానా దేవుడే చూసుకుంటాడు, దేవుడే మరి గొర్రెపిల్లను చూసుకుంటాడు నానా అనేసి తన కుమారునితో సంభాషిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. 1వ వచనం నుంచి 3వ వచనం నుంచి 15వ వచనం వరకు
మాట్లాడుతా వస్తాడు. ఎవరు? తండ్రి అయినా అబ్రహాము. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అంటే వాళ్ళు వేసిన ఈ యొక్క ఇస్సాకు వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు తండ్రి ఇస్తూ వచ్చాడు. మనం ఏం చేస్తున్నాడు? ప్రతిదానికి జవాబు ఇస్తూ వచ్చాడు. నానా మరి గొర్రెపిల్ల ఏది నాన్న? కట్టెలున్నాయి, నిప్పు ఉంది కానీ అంటే దేవుడే చూసుకుంటాడు నానా అనేసి అబ్రహాము తన కుమారునితో జవాబిస్తూ వచ్చాడు. జవాబిచ్చిన దాన్ని బట్టి, సంభాషిస్తున్న దాన్ని బట్టి అబ్రహాము మరి చివరికి గొర్రెపిల్ల లేదు కానీ అయితే కట్టెలు పేల్చి మరి కట్టెల మీద పేల్చి బలిపీఠం కట్టేసి తన కుమారుని వధించినప్పటికి కూడా తను విధేయత చూపుతూ వచ్చాడు. ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు. ఎందు నిమిత్తం అక్క? తండ్రి ఏం చేయలేదు? కోపం రేపలేదు. తండ్రి ఏం చేయలేదు? కోపం రేపలేదు. ఎట్లా లేపలేదు? అక్కడ తండ్రి అబ్రహాము ప్రతి మాటకి ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. అబ్రహాము ప్రతి దానికి నానా ఏది మరి గొర్రెపిల్ల లేదే, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి అనేసి ప్రతిదానికి 3వ వచనం నుంచి 15వ వచనం వరకు ప్రతిదానికైనా జవాబిస్తూ వచ్చాడు అనేసి చెప్తూ వచ్చిన దాన్ని బట్టి సంభాషణ అంటే మాట్లాడడం. ఏం చేయడం? మాట్లాడడం. మాట్లాడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు సరే మా నాన్న చెప్పాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు కదా అనేసి నిప్పు కట్టెలు మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు? ఇస్సాకు మీద పెట్టాడు. తండ్రి ఇస్సాకు మీద పెట్టినాడు. మాకు సండే స్కూల్ బుక్ లో చూస్తే ఇస్సాకు మీద కట్టెల యొక్క మోపు పెట్టాడు. నిప్పు పట్టుకొని తండ్రి వెళ్తా వచ్చాడు. వచ్చినప్పుడు సరే అనేసి ఇద్దరు మాట్లాడుకుంటావు, దేవుడే చూసుకుంటారు నాన్న అన్నాడు. వచ్చేసినాడు అక్కడికి. వచ్చినప్పుడు కట్టెలు పేల్చినాడు. మరి కుమారుని కూడా బంధించాడు. అప్పుడు కూడా కుమారు ఏమాత్రం కూడా మాట్లాడలేదు. దేవుడే చూసుకుంటాడు. ఎందుకు ఇట్లా తయారు చేస్తూ వచ్చినాడు తండ్రి? కుమారునికి కోపము లేపలేదు. ఎందుకు? కట్టెలు ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది కానీ మరి ఎట్లా నానా మరి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు నీకెందుకురా? ఏమంటారు? నీకెందుకు? పిల్ల తిరగుండు, కొడుకు తిరుగుండు అని అంటాం. అది కోపం రేపడం. అది నవ్వొద్దండి. ప్రతి చిన్న దానికి మనం చేస్తున్న పిల్లలను దేవుడు మంచిగా పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? మంచిగా పుట్టిస్తాడు. కానైతే తల్లిదండ్రులంగా పిల్లల విషయంలో అందరి విషయంలో అక్క వచ్చినావంటే బాగున్నా అక్క, నువ్వు బాగున్నావు, వంట అయిపోయింది అక్క, బట్టలు అయిపోయినాయి అక్క అని మాట్లాడతాం. కానీ పిల్లల దగ్గరికి వచ్చే లోపల మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులంగా కోపం రేపే వాళ్ళంగా ఉంటాం. అమ్మ ఏం చేస్తామంటే ఏదో ఒకటిలే, ఏమంటా ఏదో ఒకటి చేసినది వండి పెట్టినది తిను అంటాం. అంటే అప్పుడు అమ్మాయికి స్కూల్కి పోయి అలసిపోయి వచ్చింటది. ఏమవుతుంది? అలసిపోయి వచ్చింటాడు. ఏంది మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది? అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఎందుకు? దినములు చెడ్డవి. ఏంది? దినములు చెడ్డవి. ఈ యొక్క అబ్రహాము తన యొక్క కుమారునితో 1వ అధ్యాయం నుంచి దేవుడు నీకొక్కరై ఉన్న కుమారుని తీసుకుని నేను చూపించు దాని ప్రదేశంలోకి రా అన్నప్పుడు తన భార్యకు చెప్పలేదు, రిబకాకు చెప్పకుండా, షారాకు చెప్పకుండా తీసుకొని వస్తా వచ్చాడు. వచ్చినప్పుడు నడుస్తా ఉన్నాడు. మోరియా పర్వతం మీదకి వచ్చాడు. అక్కడ మరి మొక్కాడు, బలిపీఠం కట్టారు, వచ్చినారు. మరి ఆ యొక్క కుమారుని కూడా బంధించాడు. అప్పుడు కూడా ఏమాత్రం కూడా కుమారుడు విధేయత చూపాడు. ఏం నాన్న నువ్వు గొర్రెపిల్ల ఏది గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడని నన్ను బంధిస్తున్నావా అని అన్నాడా? లేదు. ఎందుకమ్మా? ఎందుకు చెప్పాలా? మీరు ఆలోచించాలా? మీకే ప్రశ్న. ఎందుకక్క? చెప్పాలా?
ఈ యొక్క అబ్రహాము తన కుమారునికి ఏమాత్రం కూడా కోపము రేపలేదు. రేపింటే ఆ కుమారుడు ఆ యొక్క బలిపీఠం మీద మళ్ళీ దహన బలిగా మరి కట్టెలు పేల్చి ఆ కుమారుని బంధించి మరి కత్తి ఎత్తేటప్పుడైనా ఏంది నాన్న ఇట్లా చేస్తున్నావు అనేసి పరిగెత్తి ఆ యొక్క బలి నుంచి బయటికి రావచ్చు. కానైతే ఆ కుమారుడు విధేయత చూపుతూ వచ్చాడు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి. మనం అక్కడ చూస్తూ వచ్చాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోని వారిని, బోధలోని వారిని పెంచుడి. ఈ అబ్రహాము తండ్రిగా తన కుమారునికి, నానా ఇది పరిస్థితి, దేవుడే చూసుకుంటాను నానా అన్నప్పుడు సరే నానా అనే విధేయత చూపి వెళ్తూ వచ్చాడు. మళ్ళా బలిపీఠం మీద తను పెడుతూ వచ్చినప్పుడు, తను బంధించినప్పుడు ఏమాత్రం కూడా మౌనంగా ఉంటూ వచ్చాడు. మౌనంగా ఉండేదే కాకుండా కత్తి ఎత్తాడు. తండ్రి ఏం చేశాడు? కత్తి ఎత్తాడు. అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహామా అబ్రహామా అన్నప్పుడు పిలిచినప్పుడు వెంటనే చిత్తం ప్రభా అని ఆగిపోతూ వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు నీకొక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయలేదు కాబట్టి చూడండి అక్కడ చదువుకున్నాం. 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవే వెనుతీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహామా అబ్రహామా, నువ్వు దేవునికి భయపడువాడవు, నీ కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడవాడవు అనేసి దేవుడు అబ్రహాముకు తో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చేదే కాకుండా ఆ కుమారుడు విధేయత చూపడం బట్టి ఆ కుమారుని వధింపబడలేదు. ఎందుకుమా? తండ్రి కోపము రేపక తన విషయంలో సంభాషించడం, మాట్లాడడం, పెంచడం, ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచుతూ వచ్చాడు. దేవుడే చూసుకుంటాడు నాన్న, ప్రభువే చూసుకుంటాడు నాన్న. కట్టెలు ఉన్నాయి, మరి ఆ నిప్పు ఉంది, కానీ దేవుడే చూసుకుంటాడంటే సరే దేవుడే చూసుకుంటాడనే విశ్వాసముల కుమారుడు పెంచబడుతూ వచ్చాడు. ప్రభు యొక్క శిక్షలో, బోధలో తండ్రి పెంచాడు. పెంచినాడు కానీ ఆ యొక్క తను బంధించినప్పటికి కూడా సరే నా దేవుడికి నేను ఇష్టమైన, నా తండ్రి దేవుని కోసం నన్ను బలర్పించటానికి ఇష్టపడ్డాడు, దేవుడు అడిగినట్లున్నాడని మౌనం వహించాడు. ఎవరు? ఇస్సాకు తన కుమారుడు విధేయత చూపాడు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి, తండ్రి యొక్క బోధను బట్టి, తండ్రి యొక్క విధేయతను బట్టి, తండ్రి యొక్క విశ్వాసమును బట్టి, తండ్రి యొక్క ప్రేమను బట్టి, దేవుని ప్రేమించే ప్రేమను బట్టి తను కూడా అటువంటి అనుభవంలోకి రాబడ్డాడే కాబట్టి అటువంటి తండ్రికి ఆశీర్వాదాలు వస్తూ వచ్చాయి. నీవు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును అని చెప్తూ వచ్చినారు. మళ్ళీ తన కుమారుని విషయంలో కూడా వెనుతీయలేదు కాబట్టి అనేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ చేరిన బిడ్డ తల్లులంగా మన పిల్లలకు కోపం రేపక ఇస్సాకు వలె మన పిల్లలను సిద్ధపరిచే వారంగా మనమే ఉండాల. అక్క నా బిడ్డ ప్రార్థన చేయండి, నా కొడుకు ఇట్లా, నా బిడ్డ ఇట్లా అని అంటాను. కానైతే మన జీవితాలు ఎలాగుంటున్నాయి, మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మన యొక్క మాటలు ఎట్లా ఉంటున్నాయి, మన యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క ఇస్సాకును తన తండ్రి నడిపించినట్లుగా ఉంటుంది. వధించడం అంటే ఊరికే నేనైతుందా? దహన బలి ఎత్తుతుంటే పరిగెత్తలేడా యవనస్తుడు? వెళ్తాడా లేదా? కానైతే అటువంటి విశ్వాసంలో తండ్రి పెంచుతూ వచ్చాడు. అంతే మాత్రం కాకుండా మరి ఇస్సాకు అంట తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన తర్వాత తనకు వివాహము చేస్తాడు. ఎవరు?
అబ్రహాము వివాహానికై నా యొక్క కుమారుని తీసుకుపోవద్దు, నా సజ్జనుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను తీసుకురమ్మని ఆ యొక్క పనివానితో పంపిస్తూ వచ్చినప్పుడు తను వెళ్ళలేదు. కానైతే పొలంలో ధ్యానిస్తూ వచ్చాడు. ఎవరు? ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ వచ్చాడు, అంటే దేవునితో గడుపుతూ వచ్చాడు. మళ్ళీ ఇస్సాకు అంట చూద్దాం. ఇస్సాకు పెళ్ళైన తర్వాత తన భార్య విషయంలో మరి ఎంతగానో అక్కడ రాయబడుతూ వచ్చింది. తన భార్య గొడ్రాలుగా అవుతూ వచ్చింది. చూడండి ఒకసారి అండి, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం ఒకటి చదవండి. 25వ అధ్యాయం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై చాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. ఎవరంట? ఇస్సాకు భార్య ఎవరు? గొడ్రాలు. అంటే గొడ్రాలు అంటే పిల్లలు లేనిది. ఆమె విషయమై గొడ్రాలు అయితే ఏం చేస్తారు? అత్త లేదు, ఏమంటారు? నీకు పిల్లలే కాలేప, గొడ్రాలు నువ్వు అంటారు కదా. భర్తలే తృణీకరించాలి. భర్తలు ఏం చేయాలా? తృణీకరించాల. తృణీకరిస్తారా లేదా? గొడ్రాలప, ఈమె పిల్లలు కారీమెకు అనేసి బాధ పెట్టాల. కానైతే ఇస్సాకు అటువంటి వాడు కాదు. అక్కడేమో తండ్రికి విధేయత చూపాడు. తండ్రి వధించటానికి, బలి అర్పించటానికి వచ్చినప్పటికీ ఏమాత్రం కూడా వెనుదీయ లేదు. తండ్రికి విధేయత చూపి తను మరి దేవుని చేత ఆశీర్వాదాలకు, తండ్రి కుమారుడు ఆశీర్వాదాలకు పాత్రులు అవుతూ వచ్చారు. దేవునికి భయపడవారు అని దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. గొర్రె పిల్లనిస్తూ వచ్చాడు. మళ్ళీ తన యొక్క భార్యను తీసుకురమ్మడానికి వెళ్ళినప్పుడు తను దేవునితో గడుపుతూ వచ్చాడు. ఇక్కడ తన భార్య గొడ్రాలంట. ఎవరు? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. ఆయన తర్వాత అక్క చదవండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అతడు ఆమె విషయమై, ఎవరి విషయమై? భార్య విషయమే. నా భార్య గొడ్రాలు కాబట్టి ఆమె ఏడ్చుకోవాలి, నేను గొడ్రాలని కదా, నాకు పిల్లలు లేరు కదా అని ఆమె ఏడ్చుకోవాలి. కానైతే ఈ యొక్క ఇస్సాకు తన యొక్క భార్య విషయమై ఏం చేస్తున్నాడు? యెహోవాను వేడుకొన్నాడు. ఎవరిని వేడుకున్నాడు? యెహోవాను వేడుకున్నాడు. నిందించాడా? నిందించలేదు. మనం తల్లులుగా ఎట్లా తయారు చేస్తున్నాం మన పిల్లల్ని ఒకసారి ఆలోచించాలా. చూడండి, ఈ తల్లి అబ్రహాము శారాలు ఈ యొక్క కుమారునేమో వధించటానికి బలిపీఠం మీద పెట్టినప్పటికీ ఆ కుమారుడు చనిపోవటానికి ఇష్టపడ్డాడు, కానీ విధేయత చూపాడు, భయపడ్డాడు. దేవుని శిక్షలో, బోధలో తన తల్లిదండ్రులు పెంచిన దాన్ని బట్టి యవనస్తుడైనప్పటికీ పారిపోలేదు. మళ్ళీ తన భార్య విషయమే మరి ఎలియాజరు వెళ్ళినప్పుడు, పనివాడు వెళ్ళినప్పుడు పొలంలో ధ్యానిస్తూ వచ్చేవాడిగా తయారు చేస్తూ వచ్చాడు. తన భార్య గొడ్రాలు. ఎవరు? ఇస్సాకు భార్య గొడ్రాలు. ఆమె నిందించలేదు. ఆమె విషయమై యెహోవాను, పలకండి, ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకోవడం అంటే ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, నా భార్య గొడ్రాలయ్యా, నా భార్యకు పిల్లలు దయచేరా, గొడ్డుతనం తీసివేరా, నా భార్య గర్భవతిగా చేయరా అని వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు. దేవుని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. దేవా, నా భార్య ఆమె విషయమై రాయబడుతూ వచ్చింది. పలకండి ఒకసారి. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. భార్య విషయమై యెహోవాను వేడుకొన్నాడు. ఇస్సాకు వేడుకున్న వెంటనే తన యొక్క భార్య యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. నా బాధ్యత, నా భార్య
నా బాధ్యత. నా శరీరము అవయవము అది బలహీనమైన ఘట్టం అనేసి తల్లి తండ్రులు కోపం రేపక ఆ బిడ్డను ఇస్సాకును పెంచుతూ వచ్చారు. బలిపీఠం దగ్గర విధేయత చూపాడు. మరి భార్య విషయమై పొలంలో ధ్యానం చేస్తూ వచ్చినాడు, ప్రభువుతో గడుపుతూ వచ్చాడు. భార్య ఇక్కడ గొడ్రాలవుతూ వచ్చింది. ఆమె విషయమే యెహోవాను వేడుకుంటే దేవుడు ఏం చేసినాడు చూడండి, చదవమ్మా. యెహోవా అతని ప్రార్థన వినని గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. యెహోవా అతని ప్రార్థన వినెను. మనము చాలా మంది ఆడవాళ్ళం అక్కలముగా ఏం చేస్తాం, అమ్మ ఆమె గొడ్రాలని అంటాం. అదే మన బాధ్యత. చూడండి, ఒకసారి మన కూతురికి కానీ మన కోడలికి కానీ మనము ఇస్సాకంట తన భార్య గొడ్రాలైతే తనకు బాధ్యత తీసుకొని యెహోవా దగ్గరికి వచ్చి యెహోవా దగ్గర అతడు వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని ఆమె గర్భాన్ని తెరుస్తూ వచ్చాడు. ఎవరి ప్రార్థన? ఇస్సాకు యొక్క ప్రార్థన విని దేవుడు గర్భాన్ని తెరుస్తూ వచ్చాడు. ఎవరిని బట్టి ఇవన్నీ జరిగినాయి? ఎవరిని బట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎందుకు? దినములు చెడ్డవి. ఏంటివి? దినాలు చెడ్డవి. కాబట్టి ముందుగానే తను గుర్తెరిగి తల్లిదండ్రులుగా తనను కుమారునికి ఎంతగానో ఆత్మీయంగా పెంచుతూ వచ్చారు. ఎట్లా ఆత్మీయంగా పెంచుతూ వచ్చారు? ఎట్లమ్మా? మనదా తప్ప, పిల్లలు తప్ప? ఇక్కడ చూడ, ప్రతి ఒక్కరు నీకు నాకు అందరికి సిస్టర్స్ అంటే ఎవరిది తప్పు? మనదే తప్పు కదా. మన పిల్లల్ని పెంచేది కుమ్మరివాడంట. కుండను ఎట్లా తయారు చేయాలో వానికే తెలుసు. మళ్ళీ కంసలవాడు బంగారం ఎట్లా తయారు చేయాలో వారికే తెలుసు. వంట ఎవరు చేయాలో వారికే తెలుసు. రొట్టెలు అట్నూరక్కలు రొట్టెలు చేస్తారు. మళ్ళా వేడివేడి ఆ పొయ్యి కాడ బయట మటన్ చికెన్ చేస్తారు. పొయ్యి మీద చేస్తే అవి ఎట్లా చేయాలో ఆ ఎక్కకే తెలుసు. మన చేతిలో దేవుడు మనకేమిచ్చినాడు? బాధ్యత ఇచ్చాడు. ఏమిచ్చాడు? బాధ్యత. మనం ఎలాగుంటున్నాం, మనం ఏ విధంగా మన పిల్లల్ని పెంచుతున్నాం, మన పిల్లల విషయంలో ఎట్లా జాగ్రత్తగా నడుచుకుంటున్నామా? చెడ్డ దినాలు. ఏ దినాలు? చెడ్డ దినాలు. ఒకసారి మనం తీర్మానం చేసుకున్నాం. ఒకసారి మనం ఏం చేద్దాం? తీర్మానం చేసుకుందాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకోనుడి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అబ్రహాము శారా తనకు ఒక్కడైన కుమారుని ఏమాత్రం కూడా ఆయనను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచారు. కాబట్టి ఈనాడు బలి అర్పించడానికి వచ్చినప్పటికి కూడా విధేయత చూపుతూ వచ్చాడు. చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆ కుమారుడు. అప్పుడు దేవుడు, నువ్వు దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అన్నాడు. ఏమన్నాడు? లేకుంటే వేసింటే అయిపో కదా. ఆ బిడ్డ యొక్క విధేయత గొప్పదే, తండ్రి యొక్క విశ్వాసము గొప్పదే కదా. మరి ఇద్దరికి బహుమానాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అమ్మా? యథార్థత అవసరం మనకి కదా. ఉన్నాయా లేదా? తండ్రికి వచ్చింది, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు అబ్రహామా, ఆ చిన్నవాడి మీద ఏవద్దు, చెయ్యి వేయొద్దు అబ్రహామా అన్నాడు. ఆ చిన్నవాని విధేయత దేవుడు చూచాడు, తండ్రి యొక్క భయాన్ని దేవుడు చూచాడు. కాబట్టి దేవుడు అటువంటి కార్యంలోకి ఈ యొక్క తండ్రి విషయమై కుమారుని విషయమై పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. మళ్ళీ ఆ యొక్క కుమారుడు కూడా తన భార్య విషయం కూడా కుమారుని అట్లా తల్లి సిద్ధపరిచింది. తల్లి లేదు, ఏమైపోయింది? చనిపోయింది ఆ అధ్యాయంకి వచ్చే లోపల.
కానీ అయితే అబ్రహామే ఉన్నాడు, పనివాణ్ణి పంపించినాడు. అప్పుడు పొలంలో ధ్యానిస్తుంటే ఆ పొలంలో నుంచి పొలంలో ఉండి ధ్యానం చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నప్పుడు ఆ రెబ్బుక ఒంటెలు వస్తా ఉంటాయి కదా. అంటే తల్లిదండ్రులు నడిపించిన ప్రభు యొక్క బోధ, తల్లిదండ్రులు నేర్పించిన ప్రభు యొక్క శిక్ష కదా, దాంట్లో నేర్పిస్తూ వచ్చినప్పుడు ఆ రిబుక ముసుగు వేసుకోండి కదా. ఏం చేసుకుంది? ముసుగు వేసుకుంది. మళ్ళీ ఇక్కడ ఇస్సాకు తన జీవితంలో తన యొక్క భార్య గొడ్రాలుగున్నప్పుడు ప్రభు దగ్గర తను మొరపెడుతూ వచ్చినాడు. భార్యను నిందించలేదు, భార్యను బాధ పెట్టలేదు. బాధ పెడితే మనమైతే ఏం చేస్తాం? ఆమెకు నా కొడాలిక పిల్లలేరమ్మా, ఏమంట? గొడ్రాలమ్మా. అప్పుడు చెప్తే ఈనెలా అమ్మా, ఏమంటాం? అప్పుడు చెప్తే ఈనెలా అమ్మా అంటాం. కానీ అయితే ఇస్సాకు అట్లా చెయ్యలేదు. ఆమె విషయమై యెహోవా సన్నిధికి వచ్చి వేడుకున్నాడు. వేడుకోవడం అంటే అమ్మా ఇంత ఇయ్యమ్మా, ప్లీజ్ అమ్మా, ఛార్జీకి లేవమ్మా, 100 రూపాయలు ఇమ్మా, అట్నూరుకి వెళ్ళాలమ్మా అంటాం కదా. అడగడం. వేడుకున్న దాన్ని బట్టి దేవుడు వెంటనే ఆ రిబ్కా యొక్క గర్భాన్ని దేవుడు తెరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? తెరుస్తూ వచ్చాడు. ఓకే రండి, ఇక్కడే ముగించుకుంటాం. మొదటి సమూయేలు మనకు తెలిసిన విషయమే. 1వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడేమో తండ్రి కుమారుని అబ్రహాము శారాలు పెంచుతూ వచ్చారు. ఇక్కడ ఒక స్త్రీ, మీకు తెలిసిన స్త్రీనే. రండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చాను. ఈ యొక్క స్త్రీ విషయం మీకు తెలిసిన స్త్రీ ఎవరిమా? అన్న. ఎవరిమా? పాలు మాన్పించిన తర్వాత సిలోహు మందిరమునకు తీసుకొని వచ్చి వదిలిపెట్టిన స్త్రీ ఎవరిమా? హన్న. పాలు మాన్పించే లోపలే దేవుని యొక్క బోధలో దేవుని ఆ కుమారుని పెంచుతూ వచ్చింది. పాలు కడుపులో ఉన్నప్పుడే, ఎప్పుడు? కడుపులో ఉన్నప్పుడే ఆ కుమారునికి చెప్తా వచ్చింది, ప్రార్థన చేస్తా వచ్చింది. దేవా నానా, లోపల కడుపులో ఉన్నప్పుడే ఆ కుమారుని విషయమే దేవుని సన్నిధిలో వేడుకుంటూ వచ్చింది. కాబట్టి పాలు మాన్పించిన వెంటనే ఆమె ఏం చేసిందంటే సిలోహు మందిరములోనికి తీసుకొని వచ్చింది. చిన్నవాడే కానీ అయితే సిలోహు మందిరంలో వదిలిపెట్టినప్పుడు ఆ కుమారుడు దేవుని ఇంటిలో పరిచర్య చేస్తూ వచ్చాడు. పాలు మాన్పించే లోపలే బోధించిందంట ఈ స్త్రీ. ఎప్పుడు? పాలు మాన్పించే లోపలే బోధిస్తూ వచ్చిందంట. అది గుర్తించగలరా? నేను చెప్పగలను. నా బిడ్డ నేను 2014లో మరి నా 2014లో మేము నందికొట్కులో నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత బ్రదరు అన్న వైజాగ్లో ఉండేవాడు. కానీ అయితే ఏమైందంటే నందికొట్కులో ఉండేదాన్ని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. కానీ అయితే 9 నెలలు అయి పాపం సిజరీన్లో నుంచి తీస్తేనే వెంటనే గట్టిగా పాట పాడినట్టు శబ్దం వస్తూ వచ్చింది. పాట పాడుతూ శబ్దము వస్తూ వచ్చింది, గట్టిగా వాయిస్. ఇప్పుడు ఆ వాయిస్ ఎప్పుడు విన్నానో తల్లి గర్భం నుంచి బయటికి వస్తాను. ఈ రోజు కూడా ఆ పాట వాయిస్ నాకు వినబడుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చెప్పగలను, పాలు మాన్పించిన వెంటనే ఆ పిల్లవాడిని సిలోహు మందిరంలో వదిలిపెడుతూ వచ్చినప్పుడు ఆ బాలుడు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే దేవుని మందిరంలో పరిచర్య తల్లి చిన్నప్పుడు పాలు మాన్పించే లోపలే బోధించింది కాబట్టి అక్కడ రాయబడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో
ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. ఏందంట? దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు. ఆ యొక్క తల్లి పాలు మానిపించే లోపల ఆ కుమార్ని పెంచింది. ప్రభు యొక్క శిక్షలో, బోధలో. ఎందుకు? దినాలు చెడ్డవి. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకసారి పలకండి, తండ్రులారా మీ పిల్లల విషయమై రండి. ఎపేసి పలికించన్నక, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. అబ్రహాం, శారా చూసుకున్నాం, హన్నా చూసుకున్నాం. కాబట్టి మన జీవితాలు ఇక్కడ చేరిన శ్రీలంగా మన పిల్లల విషయమై మనం ఏ విధంగా పెంచుతున్నాం? మరి అబ్రహాము, శారాలు మాట్లాడుతున్నారు. తన కుమారుడైన ఇస్సాకును వధించడానికి, బలివ్వడానికి ఇష్టపడుతూ వచ్చినప్పటికీ ఆ కుమారుడు ఎటువంటి విధేయత చూపుతూ వచ్చాడు. ఎట్లా బోధలో పెంచారో, ఎట్లా ప్రభు యొక్క శిక్షలో పెంచుతూ వచ్చిందో చూస్తూ వచ్చాం. మళ్ళీ ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు యెహోవా దగ్గరికి వెళ్ళి తను వేడుకున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. తల్లి పెంచింది. తల్లి లేదు, ఏం లేదు, తల్లి లేదు, చనిపోయింది. అయినప్పటికీ తన యొక్క ఆత్మీయమైన ప్రభు యొక్క శిక్ష, బోధ, తల్లి నేర్పించిన బోధ తనలో బీజము ఉంది. కాబట్టే భార్య విషయంలో నిందించలేదు, భార్య విషయంలో బాధ పెట్టలేదు కాదు. కాబట్టి అటువంటి కార్యం రిబకా ఒక్కరిని అడిగితే ఇద్దరిచ్చాడు దేవుడు. ఇద్దరు కుమారులు వస్తూ వచ్చాయి. మళ్ళా అన్న పెంచుతూ వచ్చింది. పాలు మాన్పించిన వెంటనే దేవుని మందిరం, శిలోహు మందిరంలోకి తీసుకొచ్చింది. కానీ అయితే ఆ కుమారుడు దేవుని ఇంట్లో పరిచర్య చేసి దాను మొదలుకొనే బేర్షెబా వరకు ఎంతో ప్రవక్తగా ఇశ్రాయేలు అందరూ తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి మనం ఇక్కడ చేరిన తల్లులంగా మన పిల్లల విషయమై మనం ఏ రకంగా మరి వారు పెంచుతున్నాం? పిల్లలకు కోపం రేపే వారంగా ఉంటున్నామా? ప్రభు యొక్క శిక్షలో పెంచుతున్నామా? ప్రభు యొక్క బోధల వారిని నడిపిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, వాక్యపు వెలుగులో నువ్వు నేను తీర్మానం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళటానికి ప్రభు సహాయపడును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం కూడా. మోకరించండి అందరూ. కృపా ప్రేంగల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభువా మీ సన్నిధిలో నా తండ్రి మేము స్తుతించి ఆరాధించడానికి, ప్రభా గణపరచడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత 3 దినాలుగా ప్రభా నన్ను ఉపవాస ప్రార్థనలో మీరు సహాయపడుతూ వచ్చినారు. మీరు చేసిన మేలుని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ దినం కూడా ప్రభా తిమోతిను, అక్కను ప్రభా నా తండ్రి మీరు తీసుకొచ్చిన దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుని మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క సాయంత్రం సమయంలో కూడా ప్రభా నీ దాసురాల్ని అక్కను కూడా ప్రభా నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్త్రీల కుడికిలో ప్రభా స్త్రీలమైన మేము ప్రభా ఎలాగుండాలను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనేక ప్రభా సద్వినియోగపరచుకోవాలని, అజ్ఞానంలో వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు తండ్రి. దేవా అనేక లేఖన వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము ఎలాగా నన్ను ఇస్సాకును పెంచుతూ వచ్చినాడు ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు తండ్రి. తండ్రులారా కుమారులు కోపం రేపక అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మా బిడ్డలైన వారికి కోపం రేపక ప్రభా ప్రభు యొక్క శిక్షలను, బోధలను తండ్రి వారిని తండ్రి దేవ పెంచినట్లుగా ప్రభా దైవికమైన
జ్ఞానంతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయించండి. విన్న వాక్యాన్ని ప్రభా విని విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ నాయన సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా ప్రభా మా బిడ్డలైన వారిని అలాగ పెంచడానికి ప్రభా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. నా చేరి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి ప్రభా ఎల్షద్దాయి ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మందిరం విషయంలో ఆ యొక్క ప్రభా నిర్మాణ విషయంలో మీ కృప చూపించండి తండ్రి. మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్న దాసుడు మహిమదాసన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు బలపరచండి తండ్రి. నీ దాసుని ప్రభా ఈ స్థలంలో బలమైన రీతిలో బలపరిచి వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయించండి. అక్కడ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యత నింపండి ప్రభా. చేరి వచ్చిన కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా మందిరం యొక్క పనుల విషయంలో అన్నిట్లో కూడా ప్రభా సిస్టర్స్ అని వారు బ్రదర్స్ కూడా ప్రభా నా తండ్రి ఆయా రీతిలుగా ప్రభా నీ సన్నిధిలో వారు చేసిన పని పరిచర్య దేవా మీరు దీవించండి. ఆశీర్వదించిన వారికి రావాల్సిన బహుమాన ప్రతిఫలం దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాన్న ఇంటికి ప్రభా తిరిగి వెళ్తుంటుండగా ప్రభా క్షేమముతో నాన్న మీ బిడ్డలైన వారిని చేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాన్న వారి వారికి అవసరతలు అక్కర్లు అన్ని కూడా మీరు తీర్చమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నీ దాసురాలను కూడా తిమోతిని అక్కను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వారి పరిచర్య మీరు దీవించండి. జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా చేరొచ్చిన వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్ పిల్లలానా ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, వచ్చిన వారందరూ కూడా మరి చిన్న రిఫ్రెష్మెంట్ లాగా బటర్ మిల్క్ ఉండే అందరూ కూడా తాగి ఇంటికి వెళ్ళండి. చక్కగా ఒక గ్లాసు ఏంటిది బటర్ మిల్క్ తాగేసేసి ఎవరి కాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థనలు ఇప్పుడు ఏవైతే ప్రార్థనలు జరిగినాయో వీటి కొరకు మళ్ళీ ఇంటికాడ కూడా ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలు కాదు కానీ వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. అందరికీ వచ్చిన వారందరూ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. స్థానికులు కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.